వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కాస్త మంచి సమయం దొరికినట్టుగా ఉంది ఎంపీలందరితోటి కూడా మాట్లాడడానికి. అందులోనూ ప్రత్యేకంగా విందుకి అని పిలిచి తెలుగు రాష్ట్రాల ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మంచి ముట్టికాయలు వేసి పంపించారు. చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ పెట్టండి, చేయాల్సిన పని మాత్రం చేయండి, అనవసరమైనటువంటి వివాదాలు అవసరం లేదని చెప్పారని ఎంపీలే నర్మగర్భంగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు అక్కడ మీరు సోషల్ మీడియా వాడడం లేదు, మీరు కనీసం అక్కడ క్యాంపెయిన్స్ రన్ చేయడం లేదు, మీరు చేయాల్సినటువంటి పని సరిగ్గా చేయడం లేదు. ఏం చేస్తున్నారు అసలు? అక్కడ మీరు చేయాల్సింది ఇది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలి. మీరు కలిసికట్టుగా దాని మీద పనిచేయండి, సోషల్ మీడియాని వాడండి. సోషల్ మీడియాని వాడడంలో మిగతా వాళ్ళందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. మరి మీరు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అసలు మీరు అంటూ తెలంగాణ ఎంపీలకు ఒక క్లాస్ అయిపోయింది. సరే, దానికి ఎలాగో ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది అందరికీ మనకు తెలిసిందే కాబట్టి తెలంగాణని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సారీ అండి, తెలంగాణని పట్టించుకోక్కర్లేదు అంటే ఏదో తెలంగాణను వదిలేయండి అన్నమాట కాదు, బీజేపీ ఎంపీలకు సంబంధించి సుమా. ఎందుకంటే అక్షర దోషం వచ్చింది అంటే దానికి అర్థం మారిపోతుంది కాబట్టి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంకోటైనటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సంబంధించి మరీ అంత గట్టిగా కాకపోయినా చాలా సున్నితంగానే చెప్పాల్సినటువంటి రీతిలో వాళ్ళు చెయ్యాల్సినటువంటి పనిని చెయ్యండి అని చెప్పి పంపించారు. ఏంటా పని? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆర్థికంగా అభివృద్ధిలోకి అడుగు పెడుతోంది, జీడిపి వృద్ధి రేటు పెరుగుతోంది, అండ్ మంచి వృద్ధి రేటుతో ముందుకు వెళుతోంది. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఎందుకని భారతీయ జనతా పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎందుకని యాక్టివ్గా లేరు? ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అక్కడ విమర్శిస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని పట్టుకుని విమర్శిస్తూ డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఉంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు? రాష్ట్రం మీది కాదా, ప్రభుత్వం మీది కాదా, మీరు ప్రభుత్వంలో భాగంగా లేరా? అంటే బీజేపీని మాత్రం ఏం అనట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విమర్శించకూడదు అని రూల్ ఏమైనా మీకుందా అని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎంపీలకి కాస్త కటువుగానే అయినా సున్నితంగా చెప్పినట్టుగానే సమాచారం అందుతోంది. కేవలం వీళ్ళకే కాదు, ఎంపీలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరికీ కూడా ఒక సందేశాన్ని ఆయన పంపించారట. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరందరూ క్యాంపెయిన్స్ రన్ చేయండి, ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ప్రభుత్వం చక్కగా సజావుగా చేయాల్సినటువంటి పనులు వేగవంతంగా చేసుకుంటూ వెళ్తోంది అన్నింటి మీద. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎందుకని వెనకబడుతున్నారు, ఎందుకని చెప్పి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి, చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మీరు ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు? ఇది పద్ధతి కాదు, ఇకనైనా సరే దీన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇప్పటివరకు కూడా ఎవరు సరైనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి కానీ కౌంటర్ ఇవ్వడంలో డెఫినెట్గా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరి ఫెయిల్ అయినటువంటి ఎంపీలు ఎందుకని చెప్పి ఖాళీగా ఉండాలి? మీరు విమర్శించరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఏమనట్లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకటే ఉందా? లేదు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మాత్రమే ఉందా? బీజేపీ ఇందులో భాగంగా లేదా? మేము కేంద్రంలో భాగంగా ఉన్నాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని వీళ్ళు చూసుకుంటారు, మేము కేంద్రానికి సంబంధించి ప్రచారం మాత్రం చేసుకుంటే సరిపోతుంది అని భావిస్తున్నారా? ఒకవేళ అదే భావనలో ఉంటే ప్రాంతాలకు అతీతంగా అన్న పాయింట్ వచ్చేస్తుంది. సో ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి వాటి మీద భారతీయ జనతా పార్టీ ఎంపీలకి సరైనటువంటి అవగాహన లేదు అనుకోవాల్సి వస్తుంది. అది చాలా క్లియర్. ఎందుకంటే సహాయ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, ఎందుకని చెప్పి సైలెంట్గా ఉంటున్నట్టు? ఇదే నరేంద్ర మోడీ గారు కూడా అడిగారు అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ బయటికి చెప్పుకున్నట్టు ఇలా అన్నారు. మరి ఏంటి, ఎలాగ ముందు ప్రణాళిక ఏం చేయాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోపక్క తెలంగాణలో ఒక ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు, మంచిని మీరు సమర్థించినప్పటికీ ఎక్కడైతే మన అధికారంలోకి రావాలి, ఎక్కడైతే మెయిన్ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా ఎండగట్టండి. ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని అది. గతంలో అధికారంలోకి రావాల్సినటువంటి వాళ్ళం అనవసరంగా వెనకబడిపోయి ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిచి తీరాల్సిందే అనేది చాలా స్ట్రాంగ్గా బీజేపీ ఎంపీలకి, ముఖ్యంగా సోషల్ మీడియా విషయానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. మరి ఈ మొట్టికాయలకైనా మన ఎంపీలు మారతారా? మరి వారి కార్యక్రమాల్లో మార్పు అనేది కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.